వెల్కమ్ టు సంతోష్ టాక్స్. సెకండ్ వీక్ నామినేషన్స్ ఎంత ఫైర్ మీద అయ్యాయో ఓటింగ్ కూడా అంతే ఫైర్ మీద కనిపిస్తుంది. కానీ ఇక్కడ ఎక్కువ మంది కామనర్స్ ఉండడం వల్ల సెలబ్రిటీకి కామనర్స్ కి మధ్య డిఫరెన్స్ అయితే క్లియర్ గా ఉంది. కామనర్స్ లాగే ఓటింగ్ పడుతుంది, సెలబ్రిటీస్ లాగే పడుతుంది అనమాట. సో ఉన్న ముగ్గురు సెలబ్రిటీస్, నలుగురు కామనర్స్ లో మాక్సిమం కామనర్స్ అయితే ఈ వీక్ ఎలిమినేట్ అవుతారు. అది డెఫినెట్ గా కామనర్స్ అయితే ఎలిమినేట్ అవుతారు. సో కామనర్స్ అయితే ఫుల్ పోటీ నడుస్తుంది. ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది శుక్రవారం వరకు ఓటింగ్ పడితే కానీ చెప్పలేం. ప్రస్తుతానికి అయితే ఎవరు వీక్ జోన్ లో, డేంజర్ జోన్ లో ఉన్నారో చెప్తాను. సో ఫస్ట్ ఓటింగ్ ఆర్డర్ ఎలా ఉందంటే, ఫస్ట్ బర్నీ గారికి అయితే బీభత్సంగా పడుతుంది, పీక్స్ లో పడుతుంది ఓటింగ్. ఎందుకంటే తనకున్న ఫాలోయింగ్, తనకున్న మెగా ఫ్యామిలీతో రిలేషన్షిప్ కానీ, అంతేకాకుండా వచ్చిన కంటెంట్ లో కూడా తనకి చాలా సింపతి అయితే వచ్చింది. ఒక చిన్న పాయింట్ పట్టుకొని కామనర్స్ అందరూ ఆ ఎగ్ టాపిక్ మీదే నామినేట్ చేయడం అనేది చాలా చీప్ అనిపించింది. సో బర్నీ గారు కూడా ఇచ్చిన పాయింట్స్, తన ఇన్నోసెన్స్ కి చాలా మంది ఆడియన్స్ అయితే కనెక్ట్ అయిపోయారు. సో తన ఓట్స్ కూడా మామూలుగా పడట్లేదు. ఇప్పటి వరకు ఉన్న ఓటింగ్ పోల్స్ లో టాప్ లో ఉన్నారు బర్నీ గారు. సెకండ్ ఓటింగ్ ఎవరు ఉన్నారంటే సుమన్ శెట్టి గారికి ఓటింగ్ అనేది సింపతికి పడుతుందా, తనకున్న ఫాలోయింగ్ పడుతుందా, తను ఇచ్చిన కంటెంట్ పడుతుందా అంటే తనకి సమాధానమే లేదు. మ్యాక్సిమం సింపతికి అయితే ఎక్కువ ఓట్స్ పడుతున్నాయి సుమన్ గారికి బర్నీ గారికి కొంచెం తక్కువ డిఫరెన్స్ ఉంది, కానీ మంచి ఓట్స్ అయితే పడుతున్నాయి. మిగిలిన ఈ రిమైనింగ్ మెంబర్స్ అందరితో పోలిస్తే వీళ్ళిద్దరు అయితే చాలా దూరంలో ఉన్నారు. చాలా అంటే చాలా దూరంలో, చాలా సేఫ్ జోన్ వీళ్ళిద్దరు. ఫస్ట్ 2% అనమాట. సుమన్ శెట్టి గారు కూడా గట్టి ఓట్లు పడుతున్నాయి. తర్వాత ఎవరున్నారంటే డెమోన్ పవన్. సో కామనర్స్ అందరికంటే డెమోన్ పవన్ కి అయితే ఎక్కువ ఓట్స్ పడుతున్నాయి. కామనర్స్ ఉన్నారు కదా, ప్రియా, మనీష్, హరీష్, ఆశా ఫ్లోరా కంటే డెమోన్ పవన్ కి ఎక్కువ పడుతున్నాయి. లాస్ట్ వీక్ డేంజర్ జోన్ కి వచ్చాడు అనుకున్నాం, అంటే లిస్ట్ 2కి వచ్చాడు. కానీ ఈ వీక్ అయితే అలా రాడు. డెమోన్ పవన్ కి మంచి ఓటింగే పడుతుంది మిగిలిన వాళ్ళకంటే. సో డెమోన్ పవన్ కూడా ఈ వీక్ సేవ్ అవుతాడు. నెక్స్ట్ ఎవరున్నారంటే హరిత హరీష్, ఫ్లోరా, వీళ్ళిద్దరికి ఎక్కువ డిఫరెన్స్ అయితే లేదు. పొడి ఓటింగే పడుతుంది. పెద్ద ఫాలోయింగ్, పెద్ద డిఫరెన్స్ ఏం లేవన్నమాట. వీళ్ళలో ఎవరు చేంజ్ అవ్వచ్చు. సో హరిత హరీష్ ఉన్నారు. హరిత హరీష్ తర్వాత 5th ప్లేస్ లో ఫ్లోరా గారు అయితే ఉన్నారు. ఫ్లోరా తర్వాత డేంజర్ జోన్ లో ఉన్నది ఎవరంటే ప్రియా అండ్ మనీష్. వీళ్ళిద్దరు అయితే లీస్ట్ లో ఉన్నారు. ఏ పోల్స్ లో చూసుకున్నా, అఫీషియల్ గానీ అన్అఫీషియల్ లో కానీ ప్రియా అండ్ మనీష్ గారు అయితే లీస్ట్ జోన్ లో ఉన్నారు. వీళ్ళలో మ్యాక్సిమం ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఎవరికి ఉందంటే మనీష్ గారికి అయితే ఉంది. తన వల్ల వచ్చే కంటెంట్ కానీ, తన బిహేవియర్ కానీ, తనకున్న ఫాలోయింగ్ చూసుకుని ఎక్కడా పెద్ద పొట్టేం లేదు. ప్రియా గారు అంతంత మాత్రమే కొంచెం క్లారిటీతో మాట్లాడుతున్నారు, కానీ మనీష్ది ఎవరికి అర్థం కావట్లేదు. ఓవర్ థింకింగ్ వెళ్ళిపోతుందో, దేనికి వెళ్ళిపోతుందో నాకు తెలియదు. సో మనీష్ గారికి ఓటింగ్ అయితే చాలా వీక్ అయితే పడుతుంది. కానీ ఇది మనం కన్ఫర్మ్ చెప్పలేము మనీష్ గారు ఎలిమినేట్ అవుతారని. ఎందుకంటే మనీష్కి, ఆశా సైనికి, ప్రియాకి, హరీష్ గారికి అయితే పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదు ఓటింగ్ ఆర్డర్లో. ఎవరు ఎప్పుడు మారుతారో తెలియదు. సో ఓట్స్ గట్టిగా వేసుకోండి మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్కి. మీరు ఎవరు ఎలిమినేట్ అవ్వాలనుకుంటున్నారో, మీరు ఎవరికి ఓట్ వేస్తున్నారో కింద కామెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, ఇంకొంతమందికి వెళ్తుంది, రీచ్ అవుతుంది. అది నాకు పర్సనల్గా హెల్ప్ అవుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్.